తల్లి నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా, చూస్తున్నావు కదా. చెప్పు తల్లి, ఒక్క పువ్వు వేయి తల్లి, మహాప్రసాదంగా తీసుకుంటాం మేము. మాట్లాడు తల్లి, నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు చూస్తున్నావు అన్నీ, నాకు తెలుస్తుంది. నీకు పూజ బాగా నచ్చింది కదా. ఎంతో అభిషేకాలు అర్చనలు అన్నీ జరుగుతున్నాయి నీకు. అమ్మా ఒక్క పువ్వు వేయి తల్లి, మాట్లాడమ్మా, కదిలించు తల్లి. ఎన్నోసార్లు ఇలా వరం ఇచ్చావు నాకు. వేయమ్మా, వేయి తల్లి. నిజంగా అమ్మవారు ఉంది కదా, చూశారు కదా ఇప్పుడు అమ్మ ఎలా మాట్లాడుతుందో. చాలా కృతజ్ఞతలు తల్లి, నువ్వు ఉన్నావని మళ్ళీ నిరూపించుకున్నావు. నా నమ్మకాన్ని నిలబెట్టావమ్మా, నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నావు, ఉన్నావని చూపిస్తున్నావు. చూపించాలి తల్లి. ఏ స్వార్థం లేకుండా చేసే నా ప్రతి పూజ నీకు పాదాల దగ్గరే పెడతానమ్మా. చాలా కృతజ్ఞతలు. అందరూ చెప్పండి అమ్మవారికి చాలా కృతజ్ఞతలమ్మా, అందరి తరపున. నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు తల్లి. ప్రశాంతి గారు నమస్తే. చూస్తున్నాం అసలు అమ్మవారి కరుణ కృప అంటే అసలు ఎలా సాధ్యం, మీకు అమ్మవారికి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిది అసలు చూస్తున్నాం. పువ్వు అడగగానే పువ్వు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు, ఎన్నో సార్లు చూసాం. అసలు అమ్మవారితో మీరు ఏం చెప్తారు, ఏం వేడుకుంటారు, అడగగానే పువ్వు ఇస్తుంది అంటే? నాకు భక్తితో అండి, ఏదైనా అంటే నిస్వార్థంగా ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక మేరకు చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా నేను ఏకంగా అమ్మతో లీనమైపోతాను. ఇక్కడ తను ఉంది, ఇంకా మా అమ్మ ఎలా ఉందో అమ్మ అక్కడ ఉంది అంతే. అదొక్కటే ఫీల్ అవుతాను అనమాట. నాకు అదొక్కటే తెలుసు. అంటే మనసుని మల్లె పువ్వులాగా ఆమె పాదాల దగ్గర పెట్టేసి, అమ్మ నువ్వు ఉన్నావు కదా, నాకు ఒక్క పువ్వు ఇవ్వు నేను పెట్టుకుంటాను, లేదా కొంచెం కుంకుమ ఇవ్వు, లేదా అక్షింతలు ఇవ్వు అంటే ఆయా సందర్భాలు ఆ పూజల్ని బట్టి రెగ్యులర్గా కాదండి, నాకు అనిపిస్తుంది. నేను అనిపించినప్పుడు అడుగుతాను అనమాట. చాలా పూజలు చేశాను, ఇంకా నాకు రిఫ్లెక్ట్ అవుతా అమ్మకి, ఇంకా అడుగు నన్ను అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నేనున్నాను నీకు అని చెప్పేసి. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారండి, మామూలుగా ఒక ప్రశాంతి అనగా తెలుసు. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, నా లోపల నా మనస్తత్వం ఏంటి, నేను ఎలా ఉంటాననేది అమ్మకే కదా తెలుస్తుంది. తను ఎలా ఎంత భక్తితో చేస్తుంది అని చెప్పేసి. నాకు అమ్మ ఉంది అంతే. నేను బలంగా నమ్ముతాను, కష్టమైన సుఖమైన సంతోషమైన ఏదైనా ఆమెకి అర్పితం. నువ్వు ఉన్నావు అంతే, నువ్వు చూసుకుంటావు. అదొక్కటే నాకు తెలుసు, మంచి భక్తితో చేయడం తెలుసు.